అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్. ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి క్రమశిక్షణ. క్రమశిక్షణే విజయం. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ విజయం ఒక్క రోజులో రాదు. రోజు క్రమం తప్పకుండా చిన్న చిన్న పనులు చేయటం, ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతిలో చేయడం ద్వారా విజయం అనేది సాధించడం జరుగుతుంది. అసలు క్రమశిక్షణ అంటే ఏమిటి? మనకి ఎవరు బలవంత పెట్టకుండగా, ఎవరు చెప్పకుండా మనకు మనమే కొన్ని నియమాలు పెట్టుకుని వాటిని తూచా తప్పకుండా పాటించడమే క్రమశిక్షణ అంటే. ఉదాహరణకి ఉదయమే నిద్ర లేవటం, సమయానికి పనులు చేయటము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇటువంటి క్రమశిక్షణమైన పద్ధతుల వల్ల మనం జీవితంలో విజయాన్ని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రతిభ కంటే కూడా క్రమశిక్షణ ముఖ్యం అండి. ఎందుకంటే ఎంత ప్రతిభ ఉన్నా కానీ క్రమశిక్షణ అనేది కొరవడితే ఆ ప్రతిభకు విలువ లేకుండా ఉంటుంది. జీవితంలో చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పుకి దారితీస్తాయి. ఆ చిన్న చిన్న అలవాట్లు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో చేయటం ద్వారా మనం జీవితంలో విజయం సాధించవచ్చు. క్రమశిక్షణ అనేది లక్ష్యాలను విజయవంతం చేయడానికి ఒక వంతెన వంటిది. కాబట్టి మన జీవితంలో మార్పు రావాలంటే పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులే క్రమశిక్షణతో చేయగలిగితే మనం జీవితంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది.